చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి వంగవీటి రంగా గారి హత్య కేసును గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రస్తావనలో ఎక్కడా కూడా ప్రధాన నిందితుల పేరు చెప్పకుండా ఆ నిందితుల జాబితాలు ఎక్కడో చిట్ట చివరన అసలు ఉందో లేదో కూడా తెలియనటువంటి వెలగపూడి రామకృష్ణబాబు గారి పేరు చెప్పి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేశారు. అయితే వంగవీటి రంగా గారు ప్రాతినిధ్యం వహించిన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరండి? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు వాస్తవాలు మనం చూస్తే 1988లో రంగా గారి హత్య అనంతరం నుండి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో 8 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉండి రంగా గారి హత్య కేసులో ప్రధాన నిందితుడికి కాంగ్రెస్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి రాజకీయ అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత తండ్రి బాటలో తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రధాన నిందితుడి కుమారుడికి విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తే 2024లో విజయవాడ ప్రజలు 50,000 ఓట్ల తేడాతో ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. 2004 ఎన్నికల తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి హైదరాబాద్ నడిబొడ్డులో 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు దారాదత్తం చేసిన మాట వాస్తవం కాదా? దాన్ని నిరసిస్తూ వంగవీటి రాధా గారు కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిన మాట వాస్తవం కాదా? 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్న వంగవీటి రాధా గారు తన తండ్రి విగ్రహావిష్కరణలకు వెళ్తా ఉంటే అడ్డుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురహంకారాన్ని ధిక్కరించి తన ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీలో చేరిన మాట వాస్తవం కాదా? 8 సార్వత్రిక ఎన్నికల్లో 5 సార్లు వంగవీటి రాధా గారికి వంగవీటి రంగా గారి కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారును జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పినాడు రంగా గారి పేరెత్తే అర్హత మీకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళకి అసలు రంగా గారి గురించి కానీ ఆయన అభిమానులను కానీ వంగవీటి రాధాకృష్ణ గారి గురించి కానీ మాట్లాడే అర్హతే వీళ్ళకి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.